హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టం టమాటా సాస్ అండి. మీకు కూడా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఏం వంటలు చేస్తున్నా కూడా అందరూ టమాటా సాస్ వేసుకుంటాం కదండి. నూడిల్స్ చేసుకున్నా, మంచూరియా చేసుకున్నా టమాటా సాస్ బాగా అవసరం కదండి. అయితే బయట అయితే అండి అంత శుభ్రంగా ఉండవు, కుళ్ళిపోయి పాడైపోయి కూడా వేస్తారండి. అందుకని నాకు ఇష్టం ఉండదు బయట, మేము వాడమండి. బయట ఇవి కూడా మేమే చేసుకుంటాం. కేజీ టమాటాలు తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి 3 కూతలు వచ్చే వరకు ఉడకనిచ్చానండి. తర్వాత చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ అయిన తర్వాత దాన్ని జాలీలో వేసి వడగట్టుకున్నాను. మొత్తం అంతా వడగట్టుకోవాలండి. పైన అంతా పొట్టంతా మిగిలిపోద్ది, తొక్కలు కానీ గింజలు కానీ అది పడేయాలండి. మనం కొద్దిగా వాటర్ పోస్తాం కదండి టమాటాలు ఉడకబెడతానికి, అది కూడా ఇందులో కలిపేసుకునండి గ్యాస్ మీద పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే ఉడకబెట్టుకోవాలండి. మళ్ళీ సాస్ని నేను కుక్కర్లో ఉడకబెట్టాను కదండి, అందుకే కుక్కర్లో వాడేసుకుంటున్నాను. మళ్ళీ ఉడకబెట్టడానికి కూడా కుక్కర్లోనే వాడేస్తాను. చాలా దళసగా ఉంది కదండి కుక్కర్ అయితే, అందులో పెట్టుకున్నానండి. అది చిన్న మంట ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి. ఇలా అసలు పొరపాటును కూడా పెట్టకూడదు. మీరు సిమ్లోనే పెట్టుకుని చూసుకుంటా తిప్పుకుంటూ ఉండాలండి. మానేసి అలా వదిలేయకూడదు, తిప్పకుండా వదిలేయకూడదు, అడుగు పట్టేస్తుంది. తర్వాత అది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. అందులో కారం, సాల్టు, షుగర్ ఇవన్నీ వేసుకోవాలి ఉడికేటప్పుడే. మీకు టేస్ట్ సరిపడగా వేసుకోవచ్చండి. మనకి అదే 1/2 కేజీ కదండి, 1/2 కేజీకి 1 స్పూన్ కారం వేసానండి, 2 స్పూన్లు పంచదార వేసాను, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇవి కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకుని బాగా చిన్న మంట మీదే ఉడకబెట్టుకోవాలి. టైం అయితే బాగా పడుతుందండి. అప్పటికప్పుడు అయిపోవాలంటే అవేది కాదండి, టైం అయితే పడుతుంది. మీరు కూడా అలాగా ఓపికగా చేసుకోవాలండి. బయట తింటాం ఎంత మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. అందుకని మనం సొంతంగా చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది. తర్వాత వెనిగర్ అండి, 1 స్పూన్ వెనిగర్ వేసానండి. అది కూడా వేసిన తర్వాత ఇంకా బాగా దగ్గర వరకు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. బాగా ఉడకాలి. దగ్గరికి వచ్చేసిన తర్వాత అండి స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మనం బాక్స్లో అయినా లేదా డబ్బాలో అయినా పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అండి 15 రోజుల వరకు ఉంటుందండి. ఎందుకంటే మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడలేదు కదండి, అందుకని 15 రోజుల వరకు చూసుకోక్కర్లేదు. ఫ్రిడ్జ్లో పెడితేనే, బయట పెడితే 3 రోజులు 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి. ముందుగా చెప్తున్నాను, మీకు ఎక్కువైతే చేసుకోవద్దు. అందుకని ఎప్పటికప్పుడే చేసుకోండి. ఎంత బాగా ఉడకాలంటే అండి ప్లేట్లో వేసి ఇలా క్రాస్గా పెట్టినా కిందకి జారకూడదు, చుట్టూరు వాటర్ ఫామ్ అవ్వకూడదు. బాగా రెడీ అయింది చూసారా. అది అయిపోయిన తర్వాత బాగా చల్లారనిచ్చి డబ్బాలో పెట్టుకున్నానండి. అంతే అండి. మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన 15 రోజుల వరకు బాగానే ఉంటుందండి, అందుకంటే ఎక్కువ ఉండదు.